సెల్ఫీ ఇంక రండి చాలు. శ్రీధర్ పోనీకుండా నిలబెట్టినారు సార్ నీ గురించి. ఢిల్లీ మా ఢిల్లీ అదే అదే సుభిక్ష ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. నెక్స్ట్ 2024లో నేను ఎవరి గురించి అయితే చెప్పానో ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. మళ్ళీ ఒకసారి దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు. ఆయన ముందు మనం మాట్లాడేదానికి అర్హత లేదు. సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్ళే ఖచ్చితంగా వస్తారు. దాంట్లో అనుమానం అయితే లేదు. ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు. సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు. ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే, ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది. సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్నలు అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది. సో మీడియా ముఖంగా చెప్తే బాగుంటుంది స్వామి, యూట్యూబ్లు కాకుండా. ఓకే, అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఆ టీడీపీ కలయిక బాగుండాలి, ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి, నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని. అంటే చిరంజీవి గారు అన్నారు కాబట్టి, అంటే మీకు రాజకీయాల అతీతులు. మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్, ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం, ధర్మం తెలిసినవాడు పరిపాలించాలని కోరుకుంటాం. నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం, తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాల్ అయింది పెడతారట. అన్నయ్య మీకేమన్నా న్యూస్ వస్తే మరి చెప్పండి. ముస్లింలు కాంటాక్ట్ అండి సార్. ఓకే, ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు, అలా అంటే ఉమ్మేసింది కదా సార్. అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ, అంతే కదా సార్. నువ్వు అయినా వాడు మా కులం, వాడు మా పార్టీ అంటే యు ఆర్ ఎ రాస్కెల్. అందుకని డోంట్ సీ పార్టీస్, డోంట్ సీ క్యాస్ట్, సీ ఓన్లీ ధర్మ. అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుల దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది. వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు. మొన్న చేస్తుంటే గొర్రెలు, మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళు, వాడి పేరు శంకర్ సుబ్రహ్మణ్యం, వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్ది కదా, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. ఆ అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన శవాన్ని పెట్టేశారు. ఎండిపోయిన శవం 2 చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడావిడి. వాడు మనకు పుట్టినోడే, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం రాలి, అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంట్లో ఏదో చేసేవాడు పుట్టాడు అలా అనుకుంటాడు. అలా వాడు ఆ సైకో మెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని రేపేస్తా, ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనూ ఇంకెక్కడో వేసాడు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి, అశాంతికి, దానికి పనికి వస్తుంది. అది విషయం. ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి. తిరుమల వెళ్ళారా ఈ మధ్య? వెళ్ళాను. ఎన్నాళ్ళైంది? ఒక 3 months అయింది నాకు. నేను అర్చనకి వెళ్ళాను అనమాట. అర్చన సేవ. డబ్బులు కట్టారా? అంటే లాటరీ అంటారు కదండి, లాటరీలో వచ్చింది. రూమ్ తీసుకున్నారా? రూమ్ తీసుకున్నా సార్. బాగుందా? బాగుంది. భోజనం పెట్టారా? భోజనం తినానండి. వెంగమాంబ? వెంగమాంబ. క్యూ లైన్లో ఎంతసేపు పట్టింది? ఒక పావుగంటలో, అంటే ఆ రోజు ఖాళీగా ఉంది, పావుగంటలో సరసరమని వెళ్ళిపోయాను. మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు. శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకుని వాళ్ళు రోజుకు 100 kilometers పైన తొక్కేస్తారు. వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు, కాళిదాస్ గారు. మీరు బయట గుర్తు చేశారు. ఆయన 10,000 ఇస్తాను, 5,000 ఇచ్చి ఇంకో 5,000 వెయ్యాలి. ఓకే, థ్యాంక్స్. అప్పుడు చేతిలో ఉన్న 5,000 ఇచ్చాం. ఆయన ₹1 పంపితే వేద్దామంటే మళ్ళీ ఆయన పంపలే, మనకు కాలేదు, వేసేయాలి. మీరు గుర్తు చేశారు. పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను.
ఇచ్చేస్తాం. పిల్లలు పైన 8 గంటలు 18 గంటలు ఉన్నారు సార్ దర్శనం వాళ్ళు సార్. చలిగా సార్. సైకిల్ తొక్కుకుంటూ వచ్చారండి. వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి. దర్శనం లేదు సార్, వెనక్కి వచ్చారు. మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు. అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు, చాలా నాశనం చేస్తున్నారు. కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు, ధర్మ పాలకుడు, నాట్ మన గుళ్ళో డబ్బులు ఎట్టుకుపోయి విజయవాడలో గొర్రెలకి ఒక ఘాటు, మత మార్పిడి ఘాటు. సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్ప వాళ్ళు పుట్టిన నేల సార్. ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ కొమరం భీం, అల్లూరి సీతారామరాజు, ఓ డొక్కా సీతమ్మ, ఓ కందుకూరి, ఓ టంగుటూరి, ఒక వేటూరి, ఒక అన్నమయ్య, ఓ నన్నయ్య, వీటూరి, ఒక నారాయణ తీర్థులు, ఒక కవయిత్రి మొల్ల. మామూలు నేల కాదు. ఒక పాపారాయుడు, మిస్టర్ పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు అండి. నేను చెప్పేది బొబ్బిలి పులే. ఓకే. వీర రక్తపు దార వారబోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్య గూడ నీవోడో, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా. ఎన్ని క్షేత్రాలు, ఎందరెందరో మహాపురుషులు, మహారచయితలు, గొప్ప గాయకులు, గొప్ప నాయకులు. మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల. ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల, ఎవరెవరు పుట్టారో. అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు. అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క అడ్డంగో చెక్క దాన్ని నమ్మేయాలి. ఇంకా దరిద్రం, దానికి ప్రమోషను, దానికి గుళ్ళో డబ్బులు ఎత్తుపోవడం, మళ్ళీ జోకులు. జోకు ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె, పేరు రవికుమార్ అంట, గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా. ఏంటి, నీతిమంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లోంచి. నేను అసలు నీతి లేని జాతే అది కదరా. నీ పేరు రవికుమారు, మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు, నువ్వు నమ్మిన పనికిమాలిన బైబిల్లో దాన్ని చూపించలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు. మీరు దాని గురించి మాట్లాడకూడదురా నాన్న. మీ నాన్న పేరు పనికిమాలిన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పా, చేయలేము. ఎందుకు చేస్తాడు? ఉండదు కాబట్టి. నేనేమంటా అంటే మీరు కాఫీ తాగుతారు కదండి, మీరు కాఫీ ఎందుకు తాగకూడదు? ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు. ఎందుకని? కాఫీ తాగుతున్నాను కాబట్టి మూసుకుని తాగేసి వెళ్ళిపోవాలి. దాని మీద నుంచి ఉపన్యాసం తాగకూడదని కాఫీ మీద ఉపన్యాసం ఇవ్వడానికి మీరు సరిపోరు, తాగుతున్నారు కాబట్టి. నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేంటి కదా. రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ సహజీవనం గురించి ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టిందండి. ఏంటిది? అది ఏంటంటే సహజీవనం చేసేవాళ్ళు 1 month దాటితే వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలండి. 1 month దాటిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలనుకోండి 10,000 రూపాయలు ఫైను, 3 నెలలు జైలు కూడా ఉంటుందండి. అంటే పెళ్ళిళ్ళు ఏమైపోతాయి మరి సహజీవనం మొదలెడితే? కాదు మాస్టారు, సుప్రీంకోర్టు ఒక 2-3 ఏళ్ల క్రితం ఎప్పుడో తీర్పిచ్చింది దీని మీద, సహజీవనం చేయొచ్చని. అంటే ఇలాంటి మరి ఇంగ్లీష్లో నువ్వు తెలంగాణ అబ్బాయి కాబట్టి ఈ వర్డ్కి అర్థం తెలియచ్చేమో. లత్కోరంటే మీనింగ్ ఏంటి దాని ఇంగ్లీష్లో? తిట్టు అని తెలుసు, మీనింగ్ ఏంటి? మరి అలాంటి తీర్పులు అనాలేమో నాకు తెలియదు సార్, అందులో పెద్దోళ్ళు కదా, అందుకని అడుగుతున్నా. అదే జడ్జిలు చాలా అంటే ఆక్వర్డ్ అంటాం కదా, అలా ఉంటుంది సార్. అసలు ఒక స్త్రీకి ఇష్టమైతే ఎవరితో అయినా తిరగచ్చు, పురుషుడికి స్త్రీ ఇష్టమైతే ఎవరితో అయినా కలవచ్చు. అంటే యూ జస్ట్ లీడ్ లైఫ్ లైక్ యానిమల్స్. ఇలాంటి తీర్పులు. ఇంకా వరస్ట్ ఏమిటంటే మగోళ్ళు దాని మీద పరిశీలన. అంటే అసలు వీళ్ళకి పని లేదా? నాకు అర్థం కాదు సార్. ఇప్పుడు సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా ఈ దేశంలో? ఇంపార్టెంట్ సమస్యలు ఎన్ని ఉన్నాయి తెలుసా? రైతుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆర్మీ సమస్యలు ఎన్ని ఉన్నాయి,
పేదల సమస్యలు ఎన్ని ఉన్నాయి, నిరుద్యోగ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు ఎన్ని ఉన్నాయి, ఆడపిల్ల ట్రాఫికింగ్ సమస్యలు ఎన్ని ఉన్నాయి. 2019, 20, 21 ఈ మధ్యలో 13 లక్షల మంది ఆడపిల్లలు మిస్ అంట ఈ దేశంలో. 13 lakhs అంట. వాళ్ళు ఏమైపోయారు సార్? ఇలాంటి మానేసి మగోడు ఆడిపిల్లం ఈడి మొగుడు ఏం సార్? వీళ్ళకి పని లేదా? వీళ్ళకి డబ్బులు ఎక్కువ, చాలా వరస్ట్గా ఉంటుంది సార్ వీళ్ళు ఇలాంటి మాట్లాడాలంటే.